ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ ఉదయము కీర్తనల గ్రంథంలో 76వ కీర్తనలో దేవుని సన్నిధిలో మొక్కుబడులు చేయుట, దాన్ని చెల్లించుట లేదా నెరవేర్చుట అనే అంశం. ఈ నూతన సంవత్సరము మొక్కుబడులు చేసుకుంటాం, దేవునికి మాట ఇస్తాం, నీ సన్నిధిలో గడుపుతా, ప్రార్థించుతా, అనుదినం వాక్యం చదువుతా, ఈ సంవత్సరం అంతా బైబిల్ కంప్లీట్ చేస్తా, ప్రతి ఆదివారం తప్పక దేవాలయంకి వస్తా, లేదా ప్రతి వారం ఉపవాసం ఉంటా, లేదా దశం భాగం ఇస్తా. ఈ రీతిగా ఎన్నో సమయము కానీ, ధనము కానీ, ఎన్నెన్నో విషయాల్లో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఇది జరిగిస్తాము అని మాట ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రక్రియలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, మొక్కుబడి అంటే దేవునికి మాట ఇస్తా ఉన్నాం. దేవుని వాక్యంలో దేవునికితో మాట ఇచ్చిపుచ్చుకున్నటువంటి కొందరిని ఈ ఉదయం జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు ఇంటి నుంచి ఒంటరిగా వెళ్తున్నప్పుడు రాత్రి బేతేలు దగ్గర దేవునితో ఒక మాట ఇచ్చినాడు. నేను వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తే నిన్ను ఇక్కడ ఆరాధిస్తా, నిన్ను వెంబడిస్తా, నిన్ను ఆరాధిస్తా అని దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. హన్నమ్మ పిల్లలు లేక దుఃఖంతో దేవాలయంకి వెళ్ళింది. దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంది. నాకు ఒక్క కుమారుణ్ణి ఇచ్చి నా అవమానాన్ని తీసివేస్తే వాడిని మరలా నీకు ఇస్తా. ఈ మొక్కుబడులలో మనకు ఒక విషయం జ్ఞాపకానికి రావాలి. అదేంటంటే, దేవునితో మనము ఒక సంబంధంలోకి కొనసాగడానికి ఇదొక ప్రక్రియ. ఎందుకు మొక్కుబడులు చేస్తూ ఉన్నామంటే, దేవునితో మన విశ్వాస జీవితంలో ఒక నూతన క్రియ జరుగుతూ ఉంది. మనం దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట ఇస్తున్నాం, ప్రభా నేను ఇది చేస్తా, నువ్వు ఇది చేయండి, మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తా ప్రభువా. మన విశ్వాస ప్రయాణం, ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రయాణం, దేవుని గౌరవించడానికి, దేవుని ప్రేమ తెలుసుకోవడానికి, విశ్వాస జీవితంలో ఎదగడానికి, దేవుని వేడుకునేటువంటి ఒక మంచి అవకాశం. అయితే నూతన సంవత్సరం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొట్టమొదట ఈ ప్రమాణాలు, ఈ మొక్కుబడి ఎవరితో చేస్తూ ఉన్నామంటే దేవునితో చేసుకుంటా ఉన్నాం. మనుషులు మర్చిపోతారు, ప్రభు మర్చిపోడు. మనుషులు మారిపోతారు, ప్రభు మారిపోరు. మనుషులు చాలా సందర్భాలలో సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ ప్రభు తీసుకుంటారు. ప్రభుకి మన మాటలు ప్రాముఖ్యం, మనతో సంబంధం ప్రాముఖ్యం, మన విశ్వాస జీవితం ప్రాముఖ్యం. కనుక ఇది మొదట దేవునితో చేస్తున్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి. 2, దేవుడు మనల్ని ఇష్టపడి ప్రేమిస్తున్నారు కనుక దీనికి విలువనిస్తూ ఉన్నారు. ఒకసారి మాట ఇచ్చి వెనుదీయకూడదు. ప్రభా ఇది చేస్తామంటే చేయాలి. సమయము, ధనము, తలాంతులు ఏవి మనం ప్రభుకి ఇద్దామనుకుంటానో అవన్నీ ప్రభువే. కనుక దానిలో వెనుదీయడానికి, వెనుకకు వెళ్ళడానికి ఏమి ఉండకూడదు. దేవుని వెంబడించే మనసు, హత్తుకునే మనసు, దేవునికి ఇవ్వాలనేటువంటి మనసు, ఆశ కలిగి ఉండాలి. కొన్నిసార్లు కష్టమవుతుంది. మనము చాలా అవసరం ఉన్నప్పుడు ఒకసారి మాట ఇచ్చేస్తాం, తర్వాత దాన్ని నెరవేర్చడం కష్టం కాకూడదు. అక్కడ కష్టమవుతుందంటే ప్రభు మీద ప్రేమ ఉన్నప్పుడు ఇంకా మిగతాది ఏది కష్టంగా ఉండదు. ప్రభు ఎక్కువైతే ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. దేవుని ప్రేమ మన హృదయాల్లో పరీక్షించబడేటువంటి సమయం అది. సమయమైన, ధనమైన, తలాంతులైన ఈ నూతన సంవత్సరం ప్రభుకి ఇస్తామని మనం అనుకున్నాం కనుక దేవునికి మొదటి ప్రాధాన్యత ఈ సంవత్సరం అంతా ఇవ్వడానికి నేర్చుకుంటే మన జీవితంలో గొప్ప మేలు, అద్భుతాలు జరుగుతాయి. మన పనులలో, మన కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో, మన సేవలో, మన పరిచర్లో. కనుక ప్రభుకు ప్రాధాన్యత ఇస్తాం, ఆయనకి ఇచ్చిన మాట నెరవేరుస్తాం.
దేవుని కృప మనకు తోడైండును గాక. కృపా కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.